గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నీలిమ, మాది వరంగల్, నా ఏజ్ 42. నేను లాస్ట్ సౌజన్య గారి ద్వారా ఫ్రీ గురుకుల్ ఉగాది గురుకుల్లో జాయిన్ అయ్యాను. సో నిరాహార సంయమ చేసిన తర్వాత కంటిన్యూషన్ ప్రాణ సంయమ సత్యనిష్ట గురుకుల్లో చేశాను. సో ఇప్పుడు మౌన అభయం అన్నది చాలా సర్ప్రైజ్ గా నేను ఫీల్ అయ్యాను. సో ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. అది మీరు సడన్ గా పెట్టి ఒక సర్ప్రైజ్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ప్లస్ అది దాని గురించి ఆ, ఏంటి ఏంటి అవన్నీ చక్రాస్ లో ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ తెలుసుకున్న నాలెడ్జ్ తీసుకుని దాన్ని గమనించుకుంటూ చేసుకోవడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అలా అవి లోపల అది జరుగుతున్నప్పుడు అవి గమనించుకోగలిగాను. ఉమ్, చాలా బాగుంది సార్. అంటే బాహ్య మౌనం కన్నా అంతర్మౌనం చాలా ఆ, బాగుంది. ఫస్ట్ అది కావాలి. అది చాలా ఎక్స్పీరియన్స్, చాలా ఫీల్ అయ్యాను. లాస్ట్ కొంచెం నిన్న మొన్న కొంచెం ఇంట్లో కొంచెం సమస్యలు ఫేస్ చేశాను. అంటే మా అత్తగారు వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ నేను ఎంత గట్టిగా ఎవరు ఎంత గట్టిగా మాట్లాడినా వాళ్ళకి ఆవిడకి సరిగ్గా వినిపించదు. నేను ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుంటారు. అత్తగారు అత్తగారు ఉన్నారంటే ఆవిడ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా వీళ్ళిద్దరి వల్ల కొన్ని కొన్ని చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకనే ఇంట్లో సాధారణంగా నేను ఎప్పుడు ఇది మాట్లాడిన పని ఏదో నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. కొంచెం ఈ 2 రోజులు కొంచెం బాధ అనిపించింది. ఎప్పుడు వీళ్ళనే అర్థం చేసుకోవాలి, నన్ను ఎవరు అర్థం చేసుకోరు ఏంటి అని. ఆ, కానీ తర్వాత ఓకే, ఇవాళ ఉదయం మీరు చెప్పిన తర్వాత ఆ కష్టాలు అన్నవి ఆ, ఆ, ఎక్కడో ఆశ్రమాలకు వెళ్ళి నెలలు నెలలు అక్కడ ఉండి చేయడం కంటే ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉంటూ దాన్ని ఓవర్కమ్ చేసుకుని దాంట్లోంచి నేర్చుకుని రావడం, దాన్ని ఇంత టైం తీసుకున్నా పర్వాలేదు చేసుకుని రావాలి అని అనిపించింది సార్. ఇది కరెక్ట్ గా సాధన అనిపించింది. ఆ, అంటే లోపల చాలా చెక్ చేసుకున్నాను ఎప్పటికప్పుడు. దానివల్ల అంటే తర్వాత మీరు ఇచ్చే అంటే ఈ సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా మీరు ఇచ్చే ఈ ఎనర్జైజేషన్స్ వల్ల నేను చాలా లోపల పీస్ఫుల్ గా ఉండగలిగాను. అంటే ఆ లోపల అన్ని ఆలోచనలు ఉండడం వల్లే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఇన్ని రకాలు ఫేస్ చేయాల్సి వస్తుంది అని అనిపించింది నాకు. సో దాని నుంచి అది తెలుసుకోగలిగాను సార్ ఇప్పుడు ఇందులో. సార్ నెక్స్ట్ టైం ఇంకా ఏమైనా మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.